సిరామిక్ పలకలు చైనా నుంచి ఎదురవుతున్న పోటీతో సంక్షోభంలో ఉన్న ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్కు జీఎస్టీ పుండు మీద కారంలా మారుతోంది. ఇప్పటికే పోటీని తట్టుకోలేక మూతపడ్డ పరిశ్రమల సంఖ్య జీఎస్టీలో 28% వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత గ్రానైట్లో చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఒకటి. ఇక్కడ లభ్యమైన గ్రానైట్ బ్లాక్లు విదేశాలకు ఎగుమతవుతాయి. గ్రానైట్ను ఇక్కడే పాలిష్ చేసి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. చైనా, యూరప్ దేశాలకు ముడి సరుకులు పంపుతారు. మొదటి రకం గ్రానైట్కు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. అంతకు తక్కువ రకం గ్రానైట్ను దేశీయంగా అన్ని ప్రాంతాల్లో వాడుతారు. ఇలా దేశీయంగా అవసరమైన పలకలను తయారు చేసే యూనిట్లకు ఇప్పుడు కష్టకాలం ప్రారంభమవుతోంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎగుమతి చేసే బ్లాక్లపై గాని పలకలపై గాని ఎలాంటి సుంకం లేదు. కానీ స్థానికంగా చేసే వ్యాపారంపైనే ఇప్పుడు జీఎస్టీ ప్రభావం పడుతుంది. దాదాపు 30-40% పరిశ్రమలు మధ్య చిన్న తరహా పరిశ్రమలే. ప్రకాశం జిల్లా చీమకుర్తి, ఒంగోలు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు దాదాపు 1000 వరకు ఉంటాయి. గతంలో దేశీయ వ్యాపారంపై 2% పన్ను, 15% రాయల్టీ చెల్లించేవారు. జీఎస్టీ అమల్లోకి వస్తున్న తరుణంలో గ్రానైట్ పెద్ద వ్యాపారంగా భావించి 28% పన్ను స్లాబ్లో ఉంచుతున్నారు. వాస్తవంగా 28% చేయడం వల్ల ఏమవుతుందంటే 100 రూపీస్ కొన్న మెటల్కి 28 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తూ ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడ రాయల్టీ 15 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అంటే 43 రూపీస్ టోటల్ స్టేట్ సెంట్రల్ 43 రూపీస్ ఇందులో వెళ్ళిపోతూ ఉంది. రా మెటల్ కాస్ట్ అంతా, ప్రాసెసింగ్ కాస్ట్ అంతా, మాకు మిగిలేదు ఏంది, ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్న స్టేజ్లో ఈ జీఎస్టీ ఇంప్లిమెంట్ అయితే ఎవరైతే ఉపాధి ఇవ్వడానికి ముందుకొచ్చారో వాళ్ళతో పాటు దీని మీద ఆధారపడ్డ పరిశ్రమ మొత్తం కొలాప్స్ అయిపోయి వీళ్ళు వీధిన పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రస్తుతం ఉపాధి కోల్పోతారు. నేరుగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కొన్ని వేల కుటుంబాలు దీని మీద జీవన ఉపాధి పొందుతున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా నష్టపోతారు. గతంలో ఈ ప్రాంతం గ్రానైట్ పలకలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ సిరామిక్ పలకలు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుండడం వల్ల గ్రానైట్కు కొంత దెబ్బ పడింది. దీనికి తోడు చైనా నుంచి తక్కువ ధరకు గ్రానైట్ పలకలు దిగుమతి అవుతుండడం వల్ల కూడా స్థానిక మార్కెట్పై ప్రభావం పడుతుంది. గతంలో గ్రానైట్ పలక అడుగు 150 రూపాయల వరకు ధర పలికితే పోటీ వల్ల 100 రూపాయలకు కూడా పోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ వల్ల 28% అంటే ధర పెంచి విక్రయించాల్సి ఉంటుందని, దీనివల్ల వినియోగదారుడు గ్రానైట్ వైపు చూసే పరిస్థితి ఉండదని వీరంటున్నారు. మార్కెట్లో పోటీ వల్ల ఇప్పటికే చాలా పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. తాజా నిర్ణయంతో ఉన్నవి కూడా మూతపడే పరిస్థితి కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. క్వారీలో ప్రొడక్షన్లో ఉన్న 100% 80% ఎల్సీ రూపేనా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకేమో 12% పెట్టారు. ఇక్కడ లోకల్కి వచ్చేసి బి గ్రేడ్ క్వాలిటీ మాకు ఇస్తున్నారు. దానికేమో ఇక్కడ మేము ప్రొడక్షన్ చేసిన దాని మీద అక్కడ 12% క్వారీలో కట్టి, ఇక్కడ ప్రొడక్షన్ చేసిన దాని మీద 28% కట్టి, మొత్తం మాకు ప్రొడక్షన్ ఎక్విప్మెంటే దాదాపు ట్యాక్స్ రూపాయన 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇక మరి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకేమో ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఇక్కడ మెటీరియల్ ఎవరు కొనరు. జీఎస్టీ గుండా లోకల్ మార్కెట్ కూడా కన్జ్యూమర్ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. కన్జ్యూమర్ వచ్చేసి ఇప్పుడు 140 రూపీస్ కొన్నాడు, దాని మీద జీఎస్టీ 28% కొని మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ అతను ప్రాఫిట్ యాడ్ చేసుకొని మళ్ళీ లోకల్లో అమ్మాలంటే ఎండ్ యూజర్కి అమ్మాలన్నప్పుడు వాళ్ళు దాని ఇంకా గ్రానైట్ అనేది మన ఇండియాలో మనుగడకే కష్టమైపోతుంది. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు జీఎస్టీ పన్ను విధానంలో పునరాలోచించాలని గ్రానైట్ పలకల తయారీ యజమానులు కోరుతున్నారు.